తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠ రేపుతున్న నాగార్జున సాగర్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ హోరాహోరీగా పోరాటం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి గారు పోటీలో ఉన్నారు. జానారెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. జానారెడ్డి గారు నమస్కారం. జానారెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ చెబుతోంది గడిచిన 7 ఏళ్లుగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడ మేము అమలు చేశాం, విజయం నల్లేరుపై నడకే అని. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పి ఇక్కడ ఓట్లు అడగబోతోంది అంటే, ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి పార్టీ కూడా గెలవాలని లేక గెలుస్తామని ఓ నమ్మకంతో ముందుకు పోతాయి. అది ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, అన్ని పార్టీలు. ఇది సహజమైనటువంటి ప్రక్రియ. దాంట్లో భాగంగా కానీ ఒక్క విషయం మాత్రం ప్రధానం. నాగార్జున సాగర్లో ఈ 7 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే 2 సార్లు ప్రభుత్వంకి అవకాశం ఇచ్చినారు. ఈ నాగార్జున సాగర్ ప్రాంతంలో ఏదైనా ఈ 7 సంవత్సరాల్లో ఒక ప్రాజెక్ట్ కట్టినారా? ఒక 10-20 కిలోమీటర్లు ఏదో 1-2 చిన్న రోడ్లు వేయడం చేసినారు తప్ప, రోడ్డు లెంత్ పెంచడంలో ఏదైనా ఒక 5 కిలోమీటర్ల రోడ్డు వేసినారా? లేదా ఒక్క ఊరికి అదనంగా కరెంట్ ఇచ్చినారా? లేదా ఒక్క సబ్స్టేషన్ శాంక్షన్ చేసినారా? ఇది అభివృద్ధి సూచికలు. తర్వాత ఒక హై స్కూల్ శాంక్షన్ చేసినారా? పోనీ ఇప్పుడు ఏదో కాలేజీ ఇస్తున్నాం అన్నారు, ఒక కాలేజీ 7 సంవత్సరాల్లో చేసినారా? అంటే 7 సంవత్సరాలు ఎలక్షన్ ముందు ఇచ్చిన ఈ 1-2 హామీలు ఏదో కాగితం ఇచ్చిన సంగతి తర్వాత మాట్లాడదాం. నువ్వు 7 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం చేసినావని ఆ కార్యక్రమం చెప్పకుండా అన్నీ చేసినాము అనటం ఒకటి, ఏమీ చేయలేదు అనటం రెండోది. దిస్ ఈజ్ అర్థము అవగాహన లేనటువంటి యొక్క గోబల్ ప్రచారం. అంచేత టోటల్గా ఈ 7 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన పథకాల్లో ఒకటేరా అవి అంతటా ఉన్నాయి తప్ప నువ్వు ప్రత్యేకంగా చేసినటువంటిది ఏమీ లేదు. అదే పోల్చుకుంటే, ఇటువంటి సంక్షేమ పథకాలు పోల్చుకుంటే, నువ్వు పెట్టిన పథకాలతో గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టిన పథకాలను పోల్చుకుంటే, నువ్వు పెట్టిన ఈ 1-2 పథకాల కంటే మేము పెట్టిన ఎన్నో పథకాలను చూసి మాకు ఓటేయరని ఎందుకు అనుకుంటారు? కానీ 18 సంవత్సరాలు పూర్తి కాని వరద కాలంలో మేము వచ్చిన తర్వాత 2.5 ఏళ్ళ పూర్తి చేసామని చెప్తాను. చాలా శుద్ధ తప్పు. అంచేత మళ్ళీ ఒకసారి ప్రభుత్వం నుంచి గణాంకం తీసుకోండి, ఇప్పుడు తీసుకొని అసలు నువ్వు ఎట్లా చేస్తావు? ఏదో నువ్వు చేస్తుంటావు కదా. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి 2 సంవత్సరాలు అంటే 2 పోయింది 5 అయిందే, 5 పోయింది 20% కాలేదే. దీని అర్థం ఏంటిది? ఒకటి మాట్లాడింది నిజం కాదా? వరద కాలం ద్వారా 80,000 ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చామంటూ చెప్తున్నమాట. నువ్వు కాదు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ అదే విషయాన్ని చెప్పేది. మీరు చాలా కాలం డ్రాగ్ చేశారు, ఆలస్యం అయిపోయింది, మేము పూర్తి చేసామనేది వాళ్ళు చెప్తున్నమాట. అందుకని నీకు కావాలంటే నేను టైమింగ్స్తో పాటు మొత్తం ఏ సంవత్సరం ఎన్ని కోట్లు శాంక్షన్ చేసింది నీకు గణాంకాలతో సహా అందిస్తాను. ఇక్కడ టూకీగా మొదట చెప్పేది ఏంటంటే, ఈ శ్రీశైలం ఎడమ కాలువ అనేటువంటి ప్రాజెక్టులో భాగమే హెచ్ఎల్సి, ఎల్ఎల్సి. వరద కాలువ అంటే హెచ్ఎల్సి. ఈ ప్రాజెక్టుని శంకుస్థాపన చేసింది నేను, ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత దానికి టన్నల్ కొరకు పర్మిషన్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలో పివి నరసింహారావు ప్రధానమంత్రి. ఆ తర్వాత దాన్ని 2 భాగాలు చేసి, అంటే హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, అంటే లిఫ్ట్ ఒకే లిఫ్ట్ పైనుంచి 3 లక్షల ఎకరాలకు కష్టం అవుతుందని కింది భాగంలో తీసుకున్నది ఎల్ఎల్సి, లో లెవెల్. ఇది మొదటి నుంచి ప్రతిపాదన, ఆ ప్రతిపాదనలో నాదే ప్రధాన భాగం. ఇది 2 చేయాలని. 2 చేయటానికి కొన్ని రోజులు ఇతర పార్టీలు ఒప్పుకోలేదు. అప్పుడు ఇది ఒకటే కాన్స్టిట్యున్సీలో వస్తాయి, జానారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే ఎల్ఎల్సి అంటే, ఇది అయిపోతే తర్వాత చేయరు అని అడ్డుకున్నాయి. అది పెద్ద స్టోరీ. కొంతకాలం తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేసినారు హెచ్ఎల్సి, ఎల్ఎల్సి. సో ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీదే. ఎస్ అంటే ఇవి టోటల్లీ నీకు లెక్కల్లో ఉన్నది కదా అని కాదు, శాంక్షన్ చేయటంతో పాటు. సరే, మీరు ఒక ఎల్ఎల్సి అనే విషయం చెప్తున్నారు. ఈ ఎల్ఎల్సి అనేటువంటిది టోటల్గా ఇది 97 ఆ ప్రాంతంలో ఇది శాంక్షన్ ఇవ్వటం. అప్పటి నుంచి
అది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే. సరే దీన్ని 2 ప్యాకేజీలు చేసినాం. ఆ ప్యాకేజ్ అంటే హెచ్ఎల్సి ఎల్ఎల్సి ప్యాకేజీ. ఈ ఎల్ఎల్సి ఏదైతే ఉన్నదో 93, 94 దాకా నత్తనడక నడిచింది. 94 తర్వాత మేము వచ్చిన తర్వాత దీన్ని చాలా స్పీడ్గా, అంటే దీనికి ఎల్ఎల్సికి లిఫ్ట్ కావాలి, కెనాల్స్ కావాలి. ఒక 60-70 ఎకరాలు తప్ప మొత్తం ఎక్విజేషన్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తి చేసినాం. ఎక్విజేషన్ ఓసారి కాలువలన్నీ పూర్తి చేయించినాం. 90% ఆఫ్ ది వర్క్, అంటే ఇక్కడ వివిధ కారణాల చేత కాంట్రాక్టర్లు పారిపోవటం, చేయలేకపోవటం, రివైజ్డ్ కావటం, ఆ మెయిన్ కాంట్రాక్టర్ మళ్ళీ పట్టుకురావటం, ఇవన్నీ కూడా ఎంటబడి చేసినా, అంటే అనేక కారణాలు ఇబ్బందులు ఉన్నాయి అని చేసినా, డబ్బు ఇవ్వక కాదు, డబ్బు లేక కాదు, నిధులు విడుదల చేయక కాదు, ఫిజికల్ బ్యారియర్స్, వివిధ కారణాల చేత కాంట్రాక్టర్స్ గిట్టుబాటు కాలేదని పారిపోయేటువంటి పరిస్థితి ఉంటే, ఆఖరికి ఆ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఇది ఉంటే మళ్ళీ మెయిన్ కాంట్రాక్టర్ని పట్టుకొచ్చి మేమే చేయించినాం. అది చేయకుంటే అతను మొత్తం మిగతా చోట్లంతా ఆఫ్ చేస్తాం. ఈ స్టేజ్లో మేము 90% ఆఫ్ ది లిఫ్ట్ కానీ, లిఫ్ట్ పని కానీ, లిఫ్ట్ కానీ, ఆ తర్వాత కెనాల్ కానీ టోటల్ 90% పైన పూర్తయిన రోజుల్లో ఈ గవర్నమెంట్ వచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్. అది 14న. ఆ 10% చేయటానికే మళ్ళీ 2 years పట్టింది. సో 90% మీరే ఫినిష్. 90% నేను లెక్కలతో నా దగ్గర ఉన్నాయి. ఆ విధంగా విడుదల చేసిన డబ్బులో 90% విడుదల చేసిన వర్క్ ఆఫ్ 90%. నవ్ యూ అండర్స్టాండ్. 16లో నీళ్ళు వదిలిన, నువ్వు నీళ్ళు వదిలితే మొత్తం పని నువ్వు చేసినట్ట. మిగతా ప్రాజెక్టులో కూడా చెప్తాం, కానీ నువ్వు నీళ్లు వదిలినావు. 90% పని అయిన తర్వాత 10% పనిలో, అంటే కేవలం 10-20 కోట్ల రూపాయలు మాత్రమే నువ్వు ఖర్చు పెట్టినావు వచ్చినాక. సో 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 ఆలస్యం వదిలిన తర్వాత ఇంకా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇదొక్కటే మీకు ఇది సవాలు కూడా. దీని జవాబు రాబడితే, మీరన్నా రాబడితే నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఏది వినండి, అది అది దాన్ని మీరు 60 ఎకరాలు 80 ఎకరాలు అనేటువంటిది ఏదైతే ఉన్నదో, 80,000 ఎకరాలకి ఇప్పుడు మేము ఇస్తున్నాం అనేది వాళ్ళు చెప్తుంది అన్నమాట. సరే ఏం చెప్తారు వాళ్ళు, ఏం చెప్తారంటే వాళ్ళు అర్థం లేనటువంటి వాళ్ళు చెప్పేది నేను గోబల్ ప్రచారం అనేది. ఈ మొత్తం కాన్స్టిట్యున్సీలో ఇది 20,000 ఎకరాలకు పైన సుమారు లిఫ్ట్ ట్యాగ్ చేసినాం. వాళ్ళకి తెలియదు, అసలు వాళ్ళకే తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు, కేసీఆర్కి తెలియదు విషయం. ఏదైనా సమీక్ష చేస్తే కదా అర్థమయ్యేది. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ మీద అక్కడక్కడ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఆల్రెడీ చేసినవి ఉన్నాయి కదా. అవును, L1, L2, L3 లెఫ్ట్ సైడ్లన్నీ. ఆ లెఫ్ట్ సైడ్ లిఫ్ట్స్ని చేసింది ఏదైతున్నదో అవి మళ్ళీ మోడర్నైజేషన్లో కూడా చేసినాం, పునరుద్ధరించినాం. నేను ఇది నా ప్రతిపాదన, ఇది జానారెడ్డి గారి యొక్క ఆలోచన క్రమం. ఇది ఈవెన్ ఆఫీసర్లకు కూడా తట్టింది కాదు. సరే అయిన తర్వాత ఓకే, మరి చీఫ్ మినిస్టర్ నీకు ఆలోచన వచ్చి నువ్వు చెప్పి శాంక్షన్లు ఇస్తలేవు, అట్లనే నేను చేసినాను. అది అది ఏదైతే రేపు పొద్దున లిఫ్ట్స్ కింద పారే బదులు, ఒకవేళ లిఫ్ట్స్ కింద కరెంటు ఉన్నా లేకపోయినా, లేదంటే కరెంటు సేవ్ అయినా ప్రభుత్వానికి అని లెఫ్ట్ సైడ్ ఉన్న లిఫ్ట్లు అన్నిట్లో ఉన్నటువంటి యాకరేజ్ని దీనికి ట్యాగ్ ఆన్ చేసినాం. ఓకే, అర్థమైంది. సుమారు 25,000 ఎకరాలు, 24,000 ఎకరాలు. ఓకే, అది క్యూములేటివ్గా 80,000 అవుతుంది. అది కలిపితే ఇది 45,000-50,000 ఎకరాలు సుమారు. ఇది అది కలిపి 70,000 ఎకరాలకు పైన దానికి ఇరిగేషన్. అంటే లిఫ్ట్ రేపొద్దున లిఫ్ట్ నడవకపోయినా ఇది నడవాలని ఒక భవిష్యత్ ప్రణాళికతోటి దానికి ట్యాగ్ ఆన్ చేసి అదనంగా కెనాల్స్ ఇచ్చినాను దానికి. అర్థమైంది. కానీ అదొక భాగం. ఇంకా వాటికి ఇంకా నీళ్ళే పోవట్లేదా, ఇంకా పెట్టనే లేదు. కానీ ఒక విషయం ఇది ఒక్కటి చెప్తే మీకు అర్థమవుతుంది. దీంట్లోనే సెకండ్ ప్యాకేజ్ ఉన్నది. ఏది? ఈ ఎల్ఎల్సీలో
ఫస్ట్ ప్యాకేజీ సెకండ్ ప్యాకేజీ రెండు కలిపి ఇవి సుమారు 50,000 ఎకరాలకు పైన, ఇది లిఫ్ట్స్ కాకుండా. కానీ అందులో 4,000 ఎకరాలు సుమారు మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో ఉంది, 3,000 పైన నల్గొండ కాన్స్టిట్యున్సీలో, అంటే 7,000 ఎకరాలు సెకండ్ ప్యాకేజీలో ఉంది. ఓకే, అదే అప్పుడు మొదలుపెట్టిన కెనాలే. కానీ 7 ఏండ్ల నుండి ఇటువంటి, అంటే దీన్ని ఏ మాటలు అనాలనో, అసలు మీరు మాటలతోటి గణాంకాలతోటో ఆలోచనతో అవగాహనతోటి ఎవరికి చెప్పితే అర్థమవుతుందో అర్థం కానటువంటి విషయం. 7 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చయింది కదా, ఎల్ఎల్సి నువ్వు పూర్తి చేస్తున్నా అన్నావు కదా, 90% అన్ని పనులు పూర్తి చేసినాం కదా, మెయిన్ కెనాల్ ఎల్ఎల్సి అంత పోయింది కదా, నా కాన్స్టిట్యున్సీలోనే 40,000 ఎకరాల పైన కదా, అంటే లిఫ్ట్స్ కాకుండా లిఫ్ట్ కాక 40,000 43, 44, 45,000 ఎకరాలు, అది 7,000 ఎకరాలు నా కాన్స్టిట్యున్సీలోనే టోటల్ ఉన్నది. అది మీరు అర్థం చేసి పోనీ నా కాన్స్టిట్యున్సీ సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు ఈ 45,000కే ఇంకా పూర్తి కాలేదు, ఏది మేజర్స్ ఇవన్నీ పూర్తి కాలేదు. చెరువులు నింపుకుంటున్నావు, భగీరథ కోసం దాంట్లో భగీరథది వేరు, నీళ్లు చుట్టూరుగా ఉంటాయి కాబట్టి బావుల్లో నీళ్లు ఉంటాయి, బోర్లు పనిచేస్తున్నాయి, సెవెరింగ్. నేను అడుగుతున్నది ఏంటంటే ఆ 7,000 ఎకరాలకు ఈ రోజు వరకు రెండు ఎకరాలకు నీరు ఇవ్వలేదు. ఇదేమి కారణం? దట్స్ ఆల్. నువ్వు నీరిచ్చేటువంటిది వాడివి, 7,000 ఎకరాలు సెకండ్ పేజీల్లో ఎల్ఎల్సిలో ఉన్న కెనాల్, 43,000 ఎకరాలు 44,000 ఎకరాలు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ. నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలోనే ఈ 43, 44లో 4-5 ఎకరాలకు ఇంకా నీరు పోవట్లేదు. బికాజ్ ఆఫ్ మధ్యలో తరుగులు తీయక, మధ్యలో కొన్ని అక్విజేషన్, అక్కడ 2 ఎకరాలు ఇక్కడ 3 ఎకరాలు ఆగిపోతే దాన్ని అటెంప్ట్ చేయలేక, దాన్ని పరిష్కరించలేక ఇక్కడ 4-5 ఎకరాలు పారతలేదు, మిగతాది 7,000 ఎకరాలు. ఈ మిగతా 7,000 ఎకరాలు ఆ 2 కాన్స్టిట్యున్సీలో ఉంది, మిర్యాలగూడ, నల్గొండ. పూర్తి చేసేసా మొత్తం అని చెప్పేసి అదే విషయాన్ని మీరు నిలదీసి అడగటం కానీ, చేస్త స్థాయిలో మీరు పోవటం కానీ, ఇక ఎవరో కాదు కేసీఆర్ని రమ్మంటే రాడు ఉదాహరణ. కానీ నేను కూడా అవసరం లేదు, కేసీఆర్ రాంది నేను కూడా పోవటం మంచిది. అయినా నేను ప్రభుత్వ ప్రతినిధి ఎవరైనా, పోనీ నేను ఈ మంత్రి అనను, పోనీ ఈ ఎమ్మెల్యే అనను, ఓ చీఫ్ ఇంజనీర్ వచ్చిన ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరు వచ్చినా ఒకరు, నేను ఓ 4 రైతుల్ని, ఆ పొలాల కింద ఉన్న 4 రైతుల్ని మీ ఛానల్స్ అన్నీ తీసుకొని పోదాం. ఆ 7,000 ఎకరాలను పూర్తి చేసి అటెండ్ చేసిండ్రా, అక్కడ కెనాల్స్ తీసిండ్రా, అక్కడికి నీళ్లు పోయినాయా? అసలు కంట్రాక్టే చేయలేదు, పూర్తి చేయలేదు, కంట్రాక్టరే. సో సెకండ్ ఫేజ్ అవగానే మొత్తం అయిపోయిందని చెప్పి ఈ పరిస్థితి ఉంటే నేను వెంటనే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఈ ఎలక్షన్లో ఆ 7 ఎకరాలకు నీరు ఇచ్చినారు, ఆ ప్యాకేజీ పనులు పూర్తయినాయి అనేటువంటిది మీరు రుజువు చేస్తే నేను వెంటనే ఈ ఎన్నికల్లో విత్డ్రా అయ్యి నేను కామ్గా ఇది మా వైఫల్యం కింద ట్రీట్ చేస్తా, రైట్? లేకపోతే ఈ ప్రభుత్వం వైఫల్యం కింద కూడా ట్రీట్ చేయబాకు. నేను ప్రయోగాత్మకంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు కలుషితం కాకుండా ఉండటానికి, ప్రజల స్వేచ్ఛకు వదులుదామన్న ఎన్నికను వదలటానికి సిద్ధమా? ఈ 2 మాటలు, రైట్? ఇదొక్కటి మీరు హైలైట్ చేయండి భారతదేశ వ్యాప్తంగా. తప్పకుండా.
జానారెడ్డి గారు జానారెడ్డి గారు పదే పదే ఎన్నికలు కలుషితం చేస్తున్నారు అనే మాట ఎందుకు వస్తుంది? ఏంటి కలుషితం? ఎందుకు అంటే మొదటి నుంచి అంతో ఇంతో కలుషితం లేదని నేను అనలేను. ఎందుకంటే రోజు ఎన్నికల్లో పాల్గొను. కానీ ఇంత కలుషితమైన ఏ రకమైన కలుషితం అంటే వందల మంది కులాలు మతాలుగా చీలదీయటంతో పాటు రోజు వారికి 100, 200, 400 కూలీ ఇచ్చి సభలు పెట్టించడంతో పాటు సాయంత్రం పూట రోజు డిన్నర్స్ చేయటంతో పాటు ఆ తర్వాత రకరకాల వాగ్దానాలు చేయటంతో పాటు ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టలేదు, కొత్త వాగ్దానాలు చేస్తుంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడి అసలు ప్రజాభిష్టం ప్రస్ఫుటం కాకుండా ఉండే పరిస్థితి. కానీ చాలా ఎన్నికల్లో చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉంటుంది కదా జానారెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో చేయలేదా? ఇప్పుడు రోజు రోజుకు ఇంకా ఎక్కువ విపరీతమైంది అని చెప్పి బాధ. అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసింది? నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా అటువంటిది తగ్గించాలని ప్రయత్నం చేసినాం, తగ్గించినాము. అంతటి అప్పుడు బాధపడుతూనే ఇంకా 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 మునుముందు సరిచేయాలనేటువంటి తాపత్రయంతో ఉన్న మాకు ఇవాళ ఇంకా బాధాకరంగా ఉన్నది అనేది ఒక భాగం అయితే ఈ విషయాన్ని ఇటువంటి విషయాలను అటెంప్ట్ చేయాలని 94లోనే నాటి ఆలోచించిన అంటే మీరు 25 సంవత్సరాల క్రితమే కలుషితాన్ని ఆపాల్సిన అవసరం ఉందని జానారెడ్డి గారు ఒక ఆవేదనతో ఒక అపీల్ చేసినారంటే అటువంటి ఆలోచన ఉన్న జానారెడ్డి అని చెప్పి మీరు గమనించండి. కేవలం ఆలోచన చేసి అప్పీల్ చేయలే, అమలు చేసిన దానికి ఆహుతి అయినా బాధపడలేదు. ప్రజల్లో అటువంటి ఆలోచన ఎన్నడైనా వస్తుంది అని ఆశించిన ఇప్పుడైనా సరే సాధ్యమేనా ప్రయత్నం చేద్దాం. సాధ్యమేనా? దీనికి సాధ్యమనేటువంటి దానికి నేను ఒక ఇది చెప్పినాను. ఒకవేళ ఇది సార్వత్రిక ఎన్నికలు అనుకోండి, ఇది సార్వత్రిక ఎన్నికలైతే ఒకవేళ ఒక్క సీటు పోయినా ప్రభుత్వాలు పోతాయో ఉంటాయో అనేటువంటి బాధ చేతనో భయం చేతనో భ్రాంతి చేతనో అని అనుకోవచ్చు. లేదు ఎన్నికల్లో ఏదో ఎట్టనన్నా తీరాలనేటువంటిది, ఎట్టనన్నా పెళ్లి చేయాలి అబద్ధాలు ఆడినా అని చెప్పి అన్నట్టుగా చేస్తే చేసినాం ఏదో ఆ పెళ్లి. కానీ ఇప్పుడు ఈ సీటు ద్వారా ఉన్న ప్రభుత్వానికి గవర్నమెంట్ పోయేది లేదు, గవర్నమెంట్ ఇబ్బంది. కానీ ఇక్కడే మీ మీద ఒక విమర్శ, బీజేపీ కూడా ప్రభుత్వం వచ్చేది లేదు, ఛాన్సే లేదు. ఇక్కడ నాకు కూడా చెప్తున్నాను, నాకు కూడా ఈ సీటు వస్తే ఈ సీటు ద్వారా ఇప్పుడు నేను ఏదో ప్రభుత్వాన్ని స్థాపించేది ఏం లేదు, ప్రభుత్వాన్ని పడగొట్టేది లేదు. కానీ ప్రజాస్వామ్య ప్రాసెస్ కొరకు ఎన్నికల్లో నిలబడాలి. కానీ ఆ ఎన్నికల్లో నేనే నిలబడాలని లేదు, ఎవరైనా నిలబడవచ్చు. కానీ నేను ఇటువంటి ప్రయోగం ద్వారా అంటే ఈ పార్టీలు సహకరిస్తాయేమో ఇటువంటి ప్రయోగం మళ్ళొక్కసారి చేసి నేను నాకు 25 సంవత్సరం ఇది ఒక వినూతన ఒరవడిని సృష్టించటానికి ఆ పార్టీలు కలిసి వస్తే ప్రజలను కలుషితం కాకుంటుంటే ఇటువంటి ఆలోచన ప్రజల్లో ఉధృతంగా వస్తే రాబోయేటువంటి రోజులు ప్రజాస్వామ్య ఆదర్శమైన ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి బాగుంటుందేమో అని ఆలోచన. కానీ జానారెడ్డి గారి పైన కొంతమంది మాట్లాడుతున్న మాటలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తున్నది ఏంటంటే సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న అతను చనిపోతే జానారెడ్డి గారు లాంటి పెద్ద మనిషి పోటీ చేయాల్సిన అవసరం ఏంటి అనేది అది నాకు కేసీఆర్ అప్పీల్ నేను బహిరంగంగా కూడా చెప్పినాను. కేసీఆర్ నా పార్టీని అప్పీల్ చేసిన, నన్ను అప్పీల్ చేసిన నేను ప్రయత్నం చేస్తాను ఒప్పించడానికి అన్నాను అని కూడా అన్నాను. సో అప్పీల్ లేనప్పుడు ఇది అనేది ఒకటి. రెండోది ఈ ఎన్నికల్లో నేను నిలబడాల్సినంత అవసరం కూడా లేదు, యాక్చువల్ అది నిజము. కానీ ప్రజాశ్రేణులు ఆ తర్వాత స్వయంగా సోనియా గాంధీ ఏఐసిసి మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయమంటే చేసింది, మీరు సలహా ఇస్తే లేకు 2 రాష్ట్రాలకు ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితుల్లో కూడా మీ సలహా మా సలహా ఇప్పుడు నువ్వు పాటించటం నీ ధర్మము అని అన్నారు. ఆ కృతజ్ఞతా భావంతో నేను ఈ ఎన్నికల్లో నిలబడ్డా, లేకుంటే ఈ ఎన్నికల్లో నేను నిలబడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ నేను నిలబడ్డాను కాబట్టి ఒక
నూతన ఒరవడిని సృష్టించడానికి పదే పదే ఇటు ప్రజలను అప్పీల్ చేస్తున్నా, పార్టీలను అప్పీల్ చేస్తున్నా. దట్స్ ఆల్. ఈ నూతన ఒరవడినిలో ఆలోచన అన్న కలుగుతుందేమని, కనీసం ఈ రోజు కాకపోయినా చరిత్రలో ఒక జానారెడ్డి లాంటి వాడు ఇటువంటి ఒక అపీల్ని పదే పదే చేసినాడని చెప్పి అందాల్లో, ఆ తాళపత్రాల గంధాల్లో ఉన్నట్టుగా నన్ను ఉండెన్నబోతుందేమోనని నేను మీరు ఒక సవాల్ చేస్తున్నారు. నాగార్జున సాగర్ బయట 7,000 ఎకరాలకు కనుక వాళ్ళు నీళ్ళు ఇచ్చుంటే నేను ఎన్నికల్లో పోటీ చేయను, తప్పుకుంటాను చేస్తున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి నిన్న మాట్లాడారు. అవసరం లేదు అతనికి. ఇప్పుడు నేను ఇప్పుడు చేసిన ఈ సవాల్ని డైరెక్ట్గా కానీ, లేక కేసీఆర్కు డైరెక్ట్గా మీరు తెలియజేసి కానీ, లేక వెంటనే ప్రతినిధి అతను కూడా రానవసరం లేదు. నేను ఇప్పుడు చెప్పినాను మీకు, మీ ఛానల్స్ వాళ్ళు, పత్రికా రంగం, ప్రభుత్వ ప్రతినిధి ఎవరైనా కానీ, ఈవెన్ ఆఫీసర్ కూడా కానీ, కాగితాలు తీసుకొని క్షేత్రస్థాయికి పోయి ఏదైతే డిజైన్డ్ ఆయకట్టు ఉన్నదో ఆ ఆయకట్టులో నీళ్లు ఇచ్చుంటే, నీళ్లు ఉన్నాయి, అసలు ఆ పని పూర్తి అయితే నీళ్లు సంగతి దేవుడు ఎరుగు, పని అయ్యి ఉంటే నేను వెంటనే ఈ ఎన్నికల్లో ఆయన అప్పీల్ ఉన్నది కదా, కేసీఆర్ అప్పీల్ ఉన్నది కదా, పాపం ఇది ఈ బై ఎలక్షన్, ఆయన అప్పీల్ని ఆయన అడగకుండానే స్వీకరిస్తా. లేదు అంటే నేను చెప్తున్నది అది నిజము, నేను చెప్పేది నిజమైతే అసలు నేను అట్లా తప్పుకోమంటలేను. కలుషిత ఎన్నికలు జరగకుండా ఆరోగ్యకరమైన రాజకీయ వేదికకు తావివ్వమని, ఆ విధంగా భారతదేశంలో మన పార్టీలన్నీ ఉండిపోతాయి, వాళ్ళు కూడా ఉండిపోతారు. కేసీఆర్ కానీ, ఈవెన్ అమిత్ షా కానీ ఒక వినూత్నమైన ఒరవడికి సృష్టిస్తామనే దానికి ఉండిపోతారు. ప్రజలను ఆలోచింపజేసిన వాళ్ళు. నెల్లికల్ లిఫ్ట్ కు సంబంధించి 18 నెలల్లో నేను పూర్తి చేయకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తాను ఆయన సవాల్ చేస్తున్నారు. చెప్పుకొని మళ్ళీ 18 నెలల తర్వాత నువ్వు వచ్చి అడిగినప్పుడు కదా అని చెప్పేది. సరే అది చిన్నది, అది కూడా 20,000 ఎకరాలకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తానంట, పెంచుతున్నారంట 20,000. ఏదన్నా పెంచు, ఏదన్నా చేసినా మంచిది. నేను ఇటువంటి కొన్ని లక్షల ఎకరాలకు చేసిన తలాపునే నాగార్జున సాగర్ ఉన్న చాలా ప్రాంతాల్లో టైలెండ్కి నీళ్ళు రావట్లేదు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలకు లేదు అనేది. తట్టెడు మల్లు, ముట్టెడు అనేటువంటి విషయాలన్నీ ఇవన్నీ అది పరికట్టు పదాలు ఉపయోగించడం వాళ్ళు నేర్చుకున్నారు, మీరు నేర్చుకున్నారు. తలాపున నీళ్ళు ఉంటే మాత్రం ఎట్లా భూమి హైట్లో ఉండి నీళ్ళు కింద ఉంటే ఎట్లా వస్తాయి? దానికి ఇప్పుడు మేము లిఫ్ట్లు పెట్టి ఇస్తున్నాం దానికి కూడా. కానీ ఇటువంటి లిఫ్ట్లు మేము ఎన్నో పెట్టినాం ఆల్రెడీ. ఇప్పుడు ఈ రాష్ట్రంలో నువ్వు రాకముందే చేసిన లిఫ్ట్లు ఈ జిల్లాలో 1,50,000 ఎకరాలకు ఉన్నది. ఉమ్మడి జిల్లాలో నువ్వు రాకముందు ఈ రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాలకు ఉన్నది. ఇది ఎవరు చేసిండ్రు? నువ్వు చేసినవా? ఏమన్నమాట ఇది? అందుకని 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడట్టుకోవడానికి హక్కు లేదా? అట్నే నాగార్జున సాగర్ ప్రాజెక్టు 6.5 లక్షలు నువ్వే సూచిస్తున్నావా? నీ గణాంకాలు నువ్వు చేసినవా? శ్రీశైలం 3 లక్షలు నువ్వే సూచిస్తున్నావు కదా, నువ్వు మొదలు పెట్టినవా? 9 లక్షలకు యునైటెడ్ ఉమ్మడి జిల్లాలో ఉన్నదిగా. ఏది లిఫ్ట్ ఇరిగేషన్లు కాక, లిఫ్ట్ ఇరిగేషన్లు ఇంకో 1,50,000 కదా. ఈ జిల్లాలోనే 10 లక్షల ఎకరాలు, ఈ జిల్లాలోనే ఎస్ఆర్ఎస్పి కెనాల్ సెకండ్ థర్డ్ ఫేజ్ కాలువలు పూర్తి చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ హయాంలో కదా. మరి 10 లక్షల ఎకరాలకు పైన నీరు ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓటు అడగటానికి వీలు లేదు అంటే అర్థం పర్థం ఏమన్నా ఉన్నదా? ఆలోచన ఉన్నట్ట? అది అహంకారంతో మాట్లాడేది, లేకుంటే ఒక నిర్లక్ష్యంతో మాట్లాడేది, లేక ఆ మాటల ద్వారా ప్రజల్ని గందరగోళం చేసేది, లేక ఆ నమ్మిన అవగాహన లేని వాళ్ళకేమో గందరగోళం, అవగాహన ఉన్నప్పటికీ స్వప్రయోజనకారులకేమో అది ఒక మార్కెట్ ఏజెన్సీ లాగా బాగా బాగా ధరలు పెరుగుతాయి కొనుక్కోండి అని చెప్పినట్టు. కేసీఆర్ బహిరంగ సభ పెడతా అంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. ఆయన సభను అడ్డుకోవడం కోసం కోర్టులో కేసులు వేస్తున్నారంట. మీరు దేనికి భయపడట్లేదు? ఇందులో భయమే ఉన్నది.
ఏమిటికి అసలు అసలు ఈ సీటుకు భయపడాల్సినటువంటి అవసరం ఉంది. అపహాస్యం. నేను కేసేసారా సభ పైన కేసేసారా? ప్రజాతంత్ర క్రియలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోటీ చేసినాం, ప్రతి పార్టీ చేయాలి, ఇది ధర్మం. కానీ కలుషితమైన వాతావరణాన్ని చేయకూడదనేది. కానీ సభకి మీరు అడ్డంకులు సృష్టించడం కోసం కేసులు వేస్తున్నారంట. మేము అడ్డంకి సృష్టించలేదు, కానీ అధికార దుర్వినియోగం ఏ విధంగా చేస్తున్నారో, లేక అధికార దుర్వినియోగం కాదు, కోవిడ్ రూల్స్ ఏ విధంగా పాటిస్తలేరో, లేక ఈ రూల్స్ పాటించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధమే మోదీ ఎందుకు అనుసరిస్తలేడో, లేక మోదీ అనుసరించమన్నది కేసీఆర్ ఎందుకు అనుసరిస్తలేరు, ఇవి ప్రభుత్వాల పైన ఉన్న వాళ్ళకు ఆలోచన కలిగి చేయటానికి, కనువిప్పు కలిగ చేయటానికి, వాళ్ళ అభ్యర్థుల్ని వినిపించే వాళ్ళు ఉంటే మాకు అభ్యంతరం లేదన్నాం. సో కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీగా మేము చేయమని చెప్పలేదు, చేయాలని లేదు. రైట్. అంటే సపోజ్ ఇప్పుడే నేను ఇందాక చూసినాను, ఎవరైనా మీటింగ్ పెడితే ఆ భూమి కలిగిన ఓనర్స్ దగ్గర అనుమతి తీసుకొని పెట్టమని చెప్పి నీ రూల్స్లోనే ఇచ్చినాం. అరే మా అనుమతి పొందకుండా పెట్టినారు అని చెప్పి రైతులు వేస్తే ఇది తప్ప? ఒకవేళ రైతులు జానారెడ్డి గారు బంధువులంట, వాళ్ళ వెనక జానారెడ్డి గారు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే. కానీ అది చేయకుంటుంటే కొల్లుడైందని అంటారా మీరు? లేకుంటే కనీసం ఇంత అధికార దుర్వినియోగం చేస్తుంటే అడగలేనటువంటి వాళ్ళు మీరు ఏం పార్టీలని అంటారే? ప్రశ్నించాలి కాబట్టి ప్రశ్నిస్తున్నా. కనీసం మరి ఈ విషయమే ప్రశ్నించిన వాళ్ళు పరిష్కారం కొరకు ఎట్ట పోరాడతారయ్యా అని అంటారే? ఈ అంశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవి అసందర్భం. అయినా మా ధర్మం కొరకు మేము చేసినాం. మీరు మీటింగ్లు పెట్టుకోండి, సభ పెట్టుకోండి, లక్షల మంది చేయండి, ప్రజలు ఏమనుకుంటారో వినండి, మీరేం చెప్తారో చేయండి. కలుషితం అవ్వద్దు, దానికోసం ఒక అప్పీల్ మీరు చేస్తున్నారు. ఆ అప్పీల్ని రాజకీయ పార్టీ అప్పీల్ చేస్తారు. ఆల్సో ఆలోచన చేస్తున్నారు, అప్పీల్ చేస్తున్నారు. అప్పీల్ తో పాటు ఆలోచన కలగజేస్తున్నా. కానీ సవాల్ కూడా కాదు, అప్పీల్. ఇది ఒక మంచి ఆలోచన. డెఫినెట్ గా హోలీ థాట్. ఆ సందర్భంలో అటువంటి అప్పీల్ని అందరూ స్వీకరించకపోతే జానారెడ్డి గారు కూడా స్వీకరించరా? అటువంటి కలుషిత రాజకీయం, అటువంటి కలుషితమైన ఎలక్షన్స్ జానారెడ్డి గారు కూడా చేస్తారా? వాళ్ళు పాటిస్తేనే మీరు కూడా పాటిస్తారా? నేను దానికే ప్రయత్నం చేస్తున్నాను. అటువంటి ఆ కలుషిత రాజకీయం చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను. అవుతుందా? అవటానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. అవుతుందా కాదా అనేటువంటి విషయం. ఓటుకి డబ్బులు ఇవ్వకుండా జానారెడ్డి గారు ఓటు అడగబోతున్నారు. రైట్. డబ్బులు ఇచ్చి ఓటు అడగాల్సినంత అవసరం లేదు మాకు. విశ్వాసం కొద్దీ చేయాలనేటువంటి ఉన్నది. సరే, ఎవరో ఆ పార్టీల ద్వారా ఉన్న వాళ్ళు కొంత అంత ఏదో చేసుకుంటున్నది వాస్తవం, జరుగుతున్న వాస్తవం. కానీ నేను చేయాలని లేను. 25 లక్షలు 26 లక్షలు ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు పెట్టాల్సింది. మీ లిమిట్ అంతే ఉంటుందా? ఇది భారతదేశం అంతా ఉన్నది. ఫస్ట్ ఇది నేను అందుకనే కలుషితం లేని రాజకీయాలు రావాలంటే ఈ పని చేస్తేనే తప్ప ఏ ఒక్కరు ఏ పార్టీ మళ్ళీ ఆ ఊర్లోకి ఆ మనిషి దగ్గరికి పోకుంటే. ఇప్పుడు అవగాహన పెరిగిన ఈ దశలో ఛానల్స్ ద్వారా, సందేశాల ద్వారా, కరపత్రం ద్వారా అందిస్తే ఆ పని జరగకుంటుంటుంది. లేకుంటే జరగకుంటుంటుంది. ఎవరు చేయట్లేదు, అంటే ఒకవేళ ఎవరు చేయట్లేదు. మీరు అది టెక్నికల్గా మాట్లాడుతూనేమో, టెక్నికల్గా ఇది రాంగ్ కదా అని మళ్ళీ మీరు పట్టుకోవటం, వాళ్ళు పట్టుకోవటం, కోర్టులు పట్టుకోవటం. ఇది ఫస్ట్నే ఆ లిమిట్లోనే ఎన్నికలు జరుగుతుందని ప్రజలు ఎవరు భావిస్తలేరు, పార్టీలు భావిస్తలేవు, వాళ్ళు అనుసరిస్తలేరు. కాబట్టి అనుసరిద్దామని మీ సలహా, మీ సూచన. మీరు పాటిస్తారా అనేది నేను పాటించడానికి ప్రయత్నం చేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జానారెడ్డి గారు. చాలా బిజీ సమయంలో మా కోసం టైం ఇచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.